సంతోషిస్తూ వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం నేను ఆల్రెడీ మన గ్రూపులో పెట్టాను, మన బోర్డు మీద కూడా రాశాను. ఆ అంశం పేరేంటంటే నేనైతే అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకుంటాం. నేనైతే అనేటువంటి పదం తరచుగా చాలా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ఏదైనా ఒక పని ఎవరైనా చేయలేకపోతే నేనైతే చేసేసేవాడిని, ఎక్కడికైనా ప్రార్థనకి ఎవరైనా రాకపోతే నేనైతే వచ్చేసేవాడిని, ఎవరైనా ఏదైనా ఇవ్వలేకపోతే నా దగ్గరుంటే నేనైతే ఇచ్చేసేవాడిని అనే పదాలు మనం వాడుతూ ఉంటాం. అంటే వాళ్ళు చేయలేకపోయారు, నేనైతే చేసేసేవాడిని, వాళ్ళు ఇవ్వలేకపోయారు, నేనైతే ఇచ్చేసేవాడిని, వాళ్ళు రాలేకపోయారు, నేనైతే వచ్చేసేటువంటి వాడిని అనేటువంటి పదాలు మనం తరచుగా మాట్లాడుకునే విధానాన్ని సమాజంలో వింటూ ఉంటాం. మనం కూడా ఆ మాటలు అంటూ ఉంటాం. ఇలా నేనైతే అనేటువంటి దాంట్లో కొన్ని మంచి కోసం మాట్లాడే ఉంటాయి, కొన్ని చెడు కోసం మాట్లాడే ఉంటాయి. అతని ఆలోచన, అతని బుద్ధిని బట్టి ఆ పదం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రామచంద్రాపురం నుంచి గుడివాడ వెళ్తుంటే మధ్యలో ఒక చోట 50,000 రూపాయలు దొరికినాయి నా లంకమ్మ గారికి. 50,000 దొరకగానే పర్సులో పెట్టుకుంది ఆవిడ. పెట్టుకుని గుడివాడ వెళ్ళొచ్చేటప్పటికి ఇక్కడ ఒక ముసలి ఆవిడ, నాకు డబ్బులు వచ్చినాయి, బ్యాంకులో వేసుకుని వెళ్దాం అనుకున్నాను, అవే నాకు ఆధారం, 50,000 నాకు లేవని ఏడుస్తుంది. వెంటనే లంకమ్మ గారు పర్సలో డబ్బులు తీసిదిగో, నాకు రోడ్డు మీద దొరికినాయి, నువ్వేనా అని ఇచ్చేసింది. అప్పుడు కొంతమంది అది చూసినప్పుడు అదే 50,000 లంకమ్మ గారు కాక నీకు దొరికితే ఏం చేసేవాడు అంటే కనుక చెప్పటానికైతే నేనైతే ఇచ్చేసేదాన్ని, నేనైతే ఇచ్చేసేవాడిని అనుకుంటాం. కానీ అందులో ఇంకొక బుద్ధి ఉంటుంది. ఏంటిది? నేనైతే ఇచ్చేవాడిని కాదు, నేనైతే చెప్పేవాడిని కాదు. అంటే నీది కాని సొమ్ము దొరికినప్పుడు అక్కడ నేనైతే ఇచ్చేవాడిని కాదనుకుంటున్నామంటే మంచి స్వభావం, చెడ్డ స్వభావమా? అది చెడు స్వభావం. నేనైతే ఇచ్చేసేవాడిని అంటే అది మంచి స్వభావం. ఇలా నేనైతే అనేది మంచికి చెడుకి కూడా ఉన్నటువంటి బంధాన్ని మనమైతే చూస్తాం. అది మన స్వభావాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటుంది. అట్టి విధానంలో ఈరోజు నేనైతే అనే పదాన్ని వాడినటువంటి నలుగురు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రధానంగా ఇక్కడ నలుగురు పేర్లు నేను రాశాను. ఏలియా గారు నేనైతే అనే పదాన్ని వాడాడు. దావీదు గారు కూడా నేనైతే అనే పదాన్ని వాడాడు. పౌలు గారు కూడా నేనైతే అనే పదాన్ని వాడాడు. తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు కూడా ఏం వాడాడంటే నేనైతే అనే పదాన్ని వాడాడు. వీళ్ళు ఆ పదాన్ని వాడటంలో వారి ఉద్దేశం, వారు ఆ పదాన్ని వాడటం వలన వాళ్ళ జీవితంలో పొందిన ఫలితమే ఈరోజు మన జీవితానికి ఒక పాఠంగా ఉంటుంది. అందులోనికి మనం వెళ్ళే ముందుగా ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఏలియా గారి గురించి మాట్లాడినప్పుడు ఏలియా గారు అనగానే అతని విషయంలో మన జ్ఞాపకం వచ్చేటువంటిది ఏంటి? మనకి భౌతికంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా వాళ్ళ పేరు కాకుండా పర్సనల్గా వాళ్ళ గురించి ఇంకొక ఆలోచన మనకు ఉంటుంది. వాళ్ళు నా పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసే వృత్తిని బట్టో, వాళ్ళ స్వభావాన్ని బట్టో, వాళ్ళ యొక్క పనిని బట్టో వాళ్ళ కొన్ని పేర్లు పెడతాం మనం. అలాగే భక్తి విషయంలో ఈ నలుగురికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏలి అనగానే ఓహో అతను ఇలాంటి వాడని మనకు అర్థమవుద్ది. దావీదు అనగానే ఇలాంటి వాడని అర్థమవుద్ది. పౌలు అనగానే ఇలాంటి వాడని అర్థమవుద్ది. చిన్న కుమారుడు అనగానే ఇలాంటి వాడని అర్థమవుతుంది కదా. సరే మీరు చెప్పండి, ఏలియా అనగానే మన జ్ఞాపకం వచ్చేటువంటి క్యాప్షన్ ఏంటి? ఏలియా గురించి ఏలియా అనగానే మన జ్ఞాపకం వచ్చే క్యాప్షన్ ఏంటి? సూపర్, చాలా బాగా చెప్పారు మీరైతే. యాకోబు రాసిన పత్రికలో ఆయన గురించి మనం ఆలోచించినప్పుడు ఏలియా విషయంలో స్పెషల్గా మనకు కనపడేది ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం.
ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన బలము కలిగిన వ్యక్తి ఎవరంటే ఏలియా. ఏలియా ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడింది. ఏలియా ప్రార్థనకి దేవుడు ఖచ్చితమైన సమాధానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన సందర్భాన్ని మనం చదువుకుంటున్నాము కూడా. అంటే ప్రార్థన బలము కలిగిన వ్యక్తి ఎవరంటే ఏలియా. దావీదు గురించి అనుకోగానే మనకేం గుర్తొస్తుంది? కీర్తనలు రాశాడు, కానీ అతని క్యాప్షన్ దేవుని విషయంలో శ్రీరామ్ చెప్పాడు చక్కగా వాక్య భాగంలో. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నా యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు అనగానే ఎవరిష్టానుసారమైన మనుషుడిగా కనపడతాడంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దావీదు అంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఏలియా అంటే ప్రార్థన యందు బలం కలిగిన వాడు. దావీదు అంటే దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. పౌలు గురించి మాట్లాడాలంటే అతనిలో మనం ఏం చూడొచ్చు? పౌలు గురించి మాట్లాడాలంటే దావీదును చూసుకున్నప్పుడు దేవుని ఇష్టానుసారుడుగా బతకటం అంటే దావీదులా బతకాలి. ఏలియా గురించి మాట్లాడినప్పుడు ప్రార్థన చేస్తే ఏలియాలాగా ప్రార్థన చేయాలి, సమాధానం రావాలి. అలా పౌలు గురించి మాట్లాడుతున్నప్పుడు మన జీవితానికి మాదిరిగా పెట్టుకునే విషయంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా పౌలు గారు మాత్రమే ధైర్యముగా చెప్పగలిగిన ఒక మాట, అది మనం కూడా చెప్పగలిగేటువంటి వాళ్ళమై ఉండాలి. అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. నిత్యశ్రీ వదిలేయమ్మా, లాకేస్తలేదు పర్లేదు. చూడండి ఇక్కడ, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే ఈ వాక్య భాగంలో పౌలు గారు ద్వారా నేర్చుకునేది, పౌలు గారు అనగానే గుర్తుండేది ఏంటంటే బ్రతుకుండగానే నేను నీతి కిరీటము పొందగలిగాను అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరంటే పౌలు. పరలోక సంబంధమైన నీతి కిరీటాన్ని నేను పొందగలిగానని పౌలు గారు చెప్పాడు. పౌలు అనగానే నీతి కిరీటం పొందినవాడు. ఇప్పుడు ఇంకొక ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఈయన అందరూ తప్పిపోయిన కుమారుడు అంటారు, కానీ నేనైతే పారిపోయిన కుమారుడని అంటాను. ఎందుకనగా తప్పిపోవడానికి పారిపోవడానికి తేడా ఏంటి? తెలియక దారి తప్పితే తప్పిపోవటం, తెలిసి కావాలని చేస్తే పారిపోవటం. ఇప్పుడు చిన్న కుమారుడు విషయంలో మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే ఆయనే ఒప్పుకుంటాడు. ఆ వాక్య భాగం చూసినట్టయితే లూకాసు వార్తలో, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, చాలండి ఈ వాక్యం చూడండి. అంటే ఇప్పుడు అదే చిన్న కుమారుడు ఏమంటున్నాడంటే బుద్ధి వచ్చినప్పుడు, అంటే అంతకుముందు ఏం లేదు, ఆడికి బుద్ధి లేదు. చిన్న కుమారుడు అనగానే మనకేం గుర్తు రావాలి? బుద్ధి లేనోడు. నలుగురు గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నలుగురికి కూడా 4 క్యాప్షన్స్ ఉన్నాయి. ఏలియా అంటే ప్రార్థన బలం కలిగిన వాడు, దావీదు అంటే దేవుని హృదయానుసారుడు, పౌలు అంటే జీవకిరీటాన్ని పొందగలిగినటువంటి వాడు, చిన్న కుమారుడు అంటే బుద్ధి లేనివాడు. ఇప్పుడు నలుగురి విషయంలో నేనైతే అంటే మనం ఎవరి దగ్గర మన పేరు రాసుకోవచ్చు? నేనైతే అనేది మన ఆత్మ సంబంధమైన విశ్వాస విషయంలో మన పేరు ఎవరి దగ్గర రాసుకోవచ్చు? సరే, మన పేరు ఎవరి దగ్గర రాసుకోవచ్చు అనే పదానికంటే ముందు అందరూ కూడా వారి వారి విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గర కోరుకునేది ఏంటో తెలుసా? ఉదాహరణకి ఏలియా విషయంలో ఏది ప్రత్యేకత అనుకున్నాం? ప్రార్థన. ఏలియా మాత్రమే ప్రార్థన చేసేవాడు, అందరూ ప్రార్థన చేస్తామా? ఈరోజు ప్రార్థన చేయని క్రైస్తవుడు అంటూ ఎవరూ లేరు.
ప్రార్థన చేయకుండా ఏది మనం ప్రారంభించాం. అందరం ప్రార్థన చేసే స్వభావాన్ని, ప్రార్థన చేసేటువంటి ఆలోచనను కలిగినటువంటి వాళ్ళగా ఉంటాము. కానీ ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా, ప్రార్థన చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఏలియాలాగే సమాధానం రావాలనుకుంటారా? సమాధానం రాకపోయినా పర్లేదు అనుకుంటారా? ప్రార్థన చేసే మనం, నేను ఏదైతే అడుగుతున్నానో అది జరగాలని మీరు ప్రార్థన చేస్తారా? తప్పదు కాబట్టి, బాప్తిసం పొందాను కాబట్టి ప్రార్థన చేసుకుందామని చేసుకుంటారు ఎవరైనా. ఎలా చేస్తాం? ఏ విషయమైనా సరే, అది చదువు విషయమైనా, ఆరోగ్య విషయమైనా, ఉద్యోగ విషయమైనా, భౌతిక సంబంధమైన విషయాలైనా, ఆత్మ సంబంధమైన విషయాలైనా మనం దేవుని దగ్గర మోకరించి అడుగుతున్నాము అని అంటే, అడుగుతున్నటువంటి మన మనసులో కలిగేది ఏంటంటే, నాకు కూడా దేవుడు ఏలియాలాగా సమాధానం ఇవ్వాలి, నా ప్రార్థనను కూడా దేవుడు ఏలియా ప్రార్థనలాగా వినాలి. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ప్రకృతిలో ఆయన ప్రార్థనను బట్టి 3.5 సంవత్సరాలు ఏమీ ఇవ్వలేదు, భూమి మీద వర్షాన్ని ఇవ్వలేదు. అదే మనలాంటి ఒక మనుషుడుగా ఏలియా ప్రార్థన చేస్తే ఆ తర్వాత దేవుడు అతనికి ఏం చేశాడు? అతని ప్రార్థనను బట్టి మరలా వర్షాన్ని కురిపించాడు. కనుక ఆ ప్రార్థన బలం, ప్రార్థన యొక్క శక్తి కలిగినటువంటి వాళ్ళంగా మనం కూడా ఉండాలంటే, ఏలియాకు మాత్రమే ప్రార్థన యందు అంత శక్తి కలిగేటట్లుగా ఏలియా ప్రార్థనకు మాత్రమే దేవుడు ఎందుకు సమాధానం ఇచ్చాడో తెలుసా? ఏలియాలాగా మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వాలంటే, ఏలియాలాగా మనం కూడా నేనైతే అనేటువంటి ఒక పదం వాడాలి. ఏలియా గారు ఒకసారి తన విశ్వాస సంబంధమైన విషయంలో ఒక సంఘటన జరిగితే ఆయన వాడాడు ఒక పదం, నేనైతే అనేది. ఏలియా నేనైతే అనే పదం ఎక్కడ వాడాడంటే, అందును బట్టే అతని ప్రార్థనకు అంత బలం దేవుడిచ్చాడు. ఆ పదం ఆయన ఎక్కడ వాడాడనగా, రాజుల మొదటి గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం చూడండి. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును అనేటువంటి పదం అక్కడ లేఖన భాగాల్లో రాయబడింది. నేనైతే యెహోవా నామమును బట్టి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. నేనైతే అన్నాడు ఇక్కడ. ఎవరు? ఏలియా. అక్కడ ఆ పదం ఎప్పుడైతే వాడాడో అతని ప్రార్థనకు దేవుడు విలువివ్వటానికి, అతని ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ ఏలియా నేనైతే అని వాడినటువంటి పదం ఏ సందర్భమో తెలుసా? ఏలియా పరిచర్య చేసిన దినాలలో ఇశ్రాయేలు ప్రజలు 2 పడవల మీద కాలేసి బతుకుతున్నారు. 2 పడవల మీద అంటే, ఒకటి బయలుదేవతను ఆరాధించే మనసు వాళ్ళకుంది, యెహోవా దేవునిని ఆరాధించే మనసు వాళ్ళకుంది. అప్పటి రాజు అయినటువంటి ఆహాబు, అతని భార్య అయినటువంటి ఎలిజబెతేనా? ఎలిజబెత్ కాదు, యెజబెల్ ఏం చేసిందంటే 450 మంది బయలు ప్రవక్తలను, పూజారులను ఏర్పాటు చేసి బయలు సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ జరిగిస్తుంది. ఏలియా ఒక్కడే దేవుని గురించి, దేవుని కార్యాలను గురించి, దేవుని సంకల్పాల గురించి బోధించేటువంటి వాడుగా ఉన్నాడు. ఒకరోజు 450 మంది, ఏలియా ఇద్దరు ఒకే స్థలంలో ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏలియాకి ఎదురైన సమస్య ఏంటంటే, నీ భక్తిని బట్టి ఒంటరిగా ఉండి నీ నీతిని కాపాడుకోవడానికి పోరాడతావా? మందిని బట్టి 450లో కలిసిపోయి వెళ్ళిపోతావా? ఇది ఏలియా గారి సిచ్యువేషను. 450 మంది ఒక పక్కన, ఏలియా ఒంటరిగా నీతిమంతుడుగా దేవుని పక్షంగా ఒక పక్కన ఉన్నాడు.
అలాంటి సందర్భాల్లో ఏలియా చేసిన పని ఏంటో తెలుసా? 450 మంది కాదు, 4500 మంది ఉన్నా నేను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోను. కాబట్టి ఇక్కడ మీరు నమ్మింది నిజమో నేను నమ్మింది నిజమో నిరూపించబడటానికి అసలు ఏలియా గారి సవాల్ చూడండి. 450 మందితో ఎదురుగా నిలబడి ఈరోజు నా దేవుడు గొప్పవాడో మీరు నమ్మిన దేవుడు గొప్పవాడో తేల్చుకుందాం, అంటే ఎంత నమ్మకం దేవుడి మీద తేల్చుకుందామని చెప్పి 2 ఎడ్లు తెప్పించి ఏలియా ఒక ఒప్పందం చేయించాడు. 450 మంది కలిసి కూడా మీరు ఏం చేసుకుంటారో, యాగాలు చేస్తారో, పూజలు చేస్తారో అది చేసి ఆ ఎద్దును వధించి కట్ల మీద పండుకోబెట్టండి. కంట్ల మీద మీరు పండుకోబెట్టి మీ బయలుదేవతకు మీరు ఏం చేస్తారో చేసుకోండి. నిజంగా మీరు అనుకున్న ఆ బయలుదేవత ఉంటే వచ్చి ఆ పశువుని ఆ కట్టెలను కాల్చేయాలి. అది జరిగిందా? నేను మీరు ఏం చెప్తే అది చేస్తాను. లేదు మీ తర్వాత నేను అదే పని చేస్తాను, నేను పశువును వధిస్తాను, కట్ల మీద పడుకోబెడతాను, ఇంకా స్పెషల్గా అందులో నీళ్లు కూడా పోస్తాను. చూడండి ఏలియా గారు ఎంత నమ్మకం. కట్టెలు పెట్టి పశువును పెట్టి అగ్ని లేకుండా కాల్చబడటమే చాలా కష్టం. నీళ్ళు పోసి అంటుకుంటుందా? అంటే ఒక్కడిగా ఉన్నా సరే ఏలియా గారి నమ్మకం మీరు చూడండి. ఆయన ప్రార్థన దేవుడు విని 3.5 సంవత్సరాలు అతని ఇష్టాన్ని బట్టి వర్షం కురిపించలేదంటే ఏదో బైబిల్ పట్టుకుని ప్రార్థన కొత్తే జరిగిన కార్యం కాదది. ఈరోజు చాలామంది కూడా ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటే పాస్ అయిపోతాను, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకుంటే ఉద్యోగం వచ్చేది, హాస్పిటల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటే రిపోర్ట్లు మారిపోతాయి అనుకుంటారంతే. ఇప్పుడు ప్రార్థన చేసేదాన్ని బట్టి జీవితం మారదు. అనుదిన నీ క్రియలను బట్టి దేవుడు మన జీవితాన్ని మన ప్రార్థన నిర్ణయిస్తాడు. ఇక్కడ ఏలియా గారి విషయంలో మీరు చూస్తే అదే విధానం అక్కడ నిలబడినప్పుడు ఏలియా గారు ఒకటే అన్నాడు, 450 మంది మీరు ఏం చేస్తారో చేసుకోండి, నేనైతే నాకు సత్యం తెలుసు, నిజమైన దేవుడు తెలుసు, ఆ దేవుని విశ్వాసం నేను కలిగి ఉన్నాను కనుక నేను నా పశువుని పెడతాను, కట్టెలు పెడతాను, నీళ్లు కూడా పోస్తాను, అవసరమైతే నా దేవుడు వచ్చి వీటిని దహింపేస్తాడని చెప్పి ఇద్దరి మధ్య ఒప్పందం చేయించాడు. అది మన అందరికీ తెలుసు. అక్కడ ఎవరి పశువు కాల్చబడింది? ఏలియా పశువు మాత్రమే కాల్చబడింది. 450 మంది అరిచారు, గాయాలు చేసుకున్నారు, కోసుకున్నారు, బయలన్నారు, కానీ ఎలాంటి సమాధానం ఆకాశానికి రాలేదు. కానీ ఏలియా పశువును వధించి కట్ల మీద పడుకోబెట్టి దాని నిండా నీళ్లు పోయించి ఒకటే అన్నాడు, దేవా నా కొరకు కాదు, నీవు నిజమైన దేవుడు అని, సర్వసృష్టికి నీవే దేవుడై ఉన్నావని వీరందరూ గ్రహించినట్లుగా ఈ కట్టెను దహించమని ప్రార్థన చేస్తా. అవలేదు ప్రార్థన. చాలామందికి ఒక మూఢనమ్మకం, 3 సార్లు చేస్తే ప్రార్థన అవుద్ది. పాటలు కూడా 3 పాటలు పాడాలంట, 2 పాడకూడదంట. ఇవన్నీ మూఢనమ్మకాలు. 3 సార్లు ప్రార్థన చేస్తేనో 3 సార్లు మునుగుతేనో బైబిల్లో లేదది. ఏలియా ఒకేసారి ప్రార్థన చేస్తానే ఉన్నాడు, ఆకాశం జగ్గిని దిగి వచ్చి కట్టెల్ని కాల్చేసింది. ఇది అప్పటి కాలంలో ఏలియా గొప్పతనం చూపించడం కాదండి. అక్కడ ఏలియా నేనైతే అని ఎప్పుడైతే దేవుని పక్షంగా నిలబడ్డాడో అప్పుడు వెంటనే నేనైతే ఏలియా పక్షంగా ఉంటానని దేవుడు కూడా నిలబడ్డాడు, తెలుసా? ఇప్పుడు మన విశ్వాస సంబంధమైన స్థితిని గురించి ఆలోచిస్తే ఏలియా స్థానంలో ఉంటే నేనైతే ఏం చేస్తాను? 450 మంది వద్దు, 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ముందు నీ విశ్వాస సంబంధమైన స్థితిలో నువ్వైతే ఎలా ఉంటావు? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో 10 మంది ఒక మత శాఖకి వెళ్తారు. నీవు వాక్యం విరిగినటువంటి వాడుగా, బైబిల్ ప్రకారమైన సంఘంగా, క్రీస్తు సంఘమే నిజమని గ్రహించినటువంటి వాడుగా నువ్వు ఉన్నావు. అప్పుడు 10 మంది కొలిక్స్ అటు వెళ్తుంటే నేనొక్కడిని ఇటు వెళ్తాం ఎందుకు, నాళ్ళతో పాటు వెళ్ళిపోతావా? లేకపోతే నువ్వు వెళ్ళినటువంటి కార్యక్రమాలలో ఎక్కువ మంది క్రిస్మస్ చేస్తారు, అప్పుడు నీ స్థితి ఏంటి? ఎంతమందితో కలిపి ఒకసారి వెళ్ళొచ్చేతే పోయేదానికి ఎందుకు అనుకుంటావా? నేనెందుకు వెళ్ళాలి, నేనైతే వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేయనని నిలబడతావా? ఇలాంటి సందర్భాల్లో మనమైతే ఏం చేస్తాం? అందరూ వాడే సామెతే, నలుగురితో నేను
ఏంటది? నలుగురితో నేను అనే విషయంలో నువ్వు ఆలోచన చేశావా? దేవుడైతే నేనైతే నీ ప్రార్థన వినను అని అంటాడు. కేవలం ఏలియా ప్రార్థనకు బలం కలగడానికి గల కారణం 450 మంది నిలబడినా నేనైతే దేవుని విడిచిపెట్టను, నేనైతే దేవుని మాట అతిక్రమించను, నేనైతే ఒంటరిగా ఉన్నా పోరాడతాను అనగలాడు. కాబట్టి 450 ముందు దేవుడు ఏలియాను గొప్పగా చేశాడు. ఆ దేశమందే ఏలియాను బట్టి అనేక మంది దేవుని నమ్ముకున్నట్లుగా దేవుడు చేశాడు. అలాంటి స్థితిని ఏలియా సంపాదించుకోగలిగాడు. కాబట్టే ఏలియా ప్రార్థనకి అంత బలం. మరి మన ప్రార్థనకి అంత బలం, అంత సమాధానం రావాలంటే నేనైతే ఏలియాలాగే బతుకుతా అని చెప్పగలరా? బతికినా, ఏం జరిగినా, ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఏలియాలాగే బతుకుతా, ఒక్కడగా అయినా నీతి కలిగి ఉంటాను తప్ప అందరితో ఎక్కడ నీతి తప్పనని చెప్పగలిగే ధైర్యం ఎవరికుంటుందో వాడి ప్రార్థనకే దేవుడు సమాధానం ఇస్తాడు. కాబట్టి ఏలియాలాగా నేనైతే దేవుని పక్షంగానే ఉంటానని చెప్పగలిగేటువంటి వాళ్ళంగా మనం ఉంటామా? అలా నిలబడగలమా? అలా నిలబడితే మీ ప్రార్థన ఖచ్చితమైన బలం ఉంటుంది. రెండో వ్యక్తి ఏం చెప్పాను నేను? దావీదు గురించి మాట్లాడినట్లయితే, దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా దావీదు విషయంలో దేవుడు చెప్పాడు, అసలు దావీదు అంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు. దావీదు తన ఇష్టానుసారుడైన మనుష్యుడిగా ఉన్నాడు కనుక దావీదు గురించి మాట్లాడాలి అంటే, దావీదు ఎప్పుడైతే దేవుని ఇష్టానుసారమైన మనుషుడిగా చేపడ్డాడో అతను దేని కొరకు ప్రయత్నం చేసినా దేవుడు దానికి అధికమైనటువంటి సమాధానం ఇచ్చాడు. అంటే ప్రయత్న ఫలాన్ని పొందిన వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు మాత్రమే కాదు కదా, మనం మన జీవితాల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్ని ఆలోచనలు చేస్తున్నాం. నీవు చేసేటువంటి ఏ ప్రయత్నమైనా ఫలించాలంటే, నీవు చేసేటువంటి ఏ పనైనా సఫలీకృతం అవ్వాలంటే నువ్వు ఆ ప్రయత్నం చేసేటువంటి టైము ముహూర్తాన్ని బట్టి అయితే ఉండదు. చాలామంది బుధవారం సాధ్ చేస్తే మంచిది, శుక్రవారం సాధ్ చేస్తే మంచిది అంటారు. ఏ రోజు సాధ్ చేసినా, ఏ రోజు ముగించినా దాని యందు ఫలం అనేది దేవుడు ఇవ్వాలి. దావీదు గురించి మాట్లాడుకుంటే, దావీదు ఉన్నదేమో కొంచెం, ఆయన చేసిన ప్రయత్నమేమో చాలా గొప్పది. ఉన్నవాడు కొంచెం అయినా ఆయన చేసిన ప్రయత్నం చాలా గొప్పదిగా ఉంటుంది. అంత ప్రయత్నం గొప్పదైనా దేవుడు దావీదు విషయంలో గొప్ప కార్యాన్ని చేశాడు. చిన్నవాడుగా ఉండి దావీదు చేసిన ప్రయత్నం దేని మీద? గొలియాతు మీద కదా. ఉండటానికి వయసులో చాలా చిన్నవాడు. అంత చిన్నవాడైనా అతను ప్రయత్నం చేస్తే బలవంతుడైన గొలియాతే చంపబడ్డాడంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? దానికి గల కారణం ఏంటంటే, దావీదుని ఎన్నుకునేటప్పుడే దేవుడు ఒక మాట అంటాడు. సమూయేలు గ్రంథం మీరు చూడండి. సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేయున్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా దేని లక్ష్య పెడతాడు? హృదయమును లక్ష్య పెట్టును. ఏం చేస్తాడంట అంటే, ఇప్పుడు దావీదు చేసినటువంటి ఆ ప్రయత్నం సఫలం అవ్వటానికి దావీదు విషయంలో దేవుడికి నచ్చింది ఏంటి? అతని హృదయం నచ్చిందంట. బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు గారు యెషయా కొడుకుల్ని ఎన్నుకోవటానికి వెళితే 7 కొడుకుల్ని దాటుకుని దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. గొర్రెలు కాపలా కాసుకునే దావీదుని. అలా దావీదుని దేవుడు ఎన్నుకోవడం గల కారణం ఏంటంటే, అక్కడ చెప్పాడు, అందరూ పై రూపాన్ని చూస్తారు, నేను చూస్తాను హృదయం. హృదయాన్ని చూస్తే దావీదు గారు హృదయము దేవునికి ఇష్టంగా ఉంది. అందుకే చెప్పాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. మరో చోట ఉంటుంది, నా హృదయానుసారుడైన మనుషుడు ఎవరు?
దావీదని సాక్ష్యం ఇచ్చాడు. మరి మన హృదయం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే మనం చేసే ప్రయత్నానికి ఫలితం ఉంటుంది. నీ హృదయం దేవునికి దూరంగా పెట్టుకొని ఉపవాస ప్రార్థన చేసిన, ఏకాంత ప్రార్థన చేసిన, కన్నీటి ప్రార్థన చేసిన, ఎంత విశ్వాసంగా నడుచుకునే క్రియలు కనపరచాలనుకుంటూ ఉన్నా నీ హృదయం దేవునికి ఇష్టంగా లేకపోతే ఏ ఫలితం ఉండదు. దావీదు విషయంలో అతను చేసిన ప్రయత్నాలలో దేవుడు అంత ఉన్నతమైన స్థాయిని ఇవ్వటానికి గల కారణం ఏంటంటే దావీదు హృదయం దేవునికి నచ్చింది. సరే, దావీదు హృదయం దేవునికి నచ్చటంలో దావీదు ఏ విషయంలో దేవుడికి బాగా నచ్చుంటాడో తెలుసా? ఏలే గారు ఏ విషయంలో నచ్చాడు బాగా దేవునికి? 450 మంది ఒక పక్కనుంటే నా వరకు నేనైతే దేవునితోనే ఉంటానని మాట్లాడాడు. దావీదు గారు కూడా నేనైతే అనే పదం ఒక చోట వాడాడు. అదే దినవృత్తాంతాల గ్రంథం మనం చదువుకున్నట్లయితే దినవృత్తాంతాల గ్రంథములో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం మనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనపూర్వకముగా ఇచ్చడం చూసి సంతోషించుచున్నాను. ఇక్కడ దావీదు గారు మాట్లాడిన సందర్భం ఎక్కడో తెలుసా? ఏలే గారు మాట్లాడిందేమో బయలు ప్రవక్తల దగ్గర. మీరు అక్కడ రాసుకోవచ్చు. ఏలియా గారు మాట్లాడింది బయలు ప్రవక్తల దగ్గర. ఇప్పుడు దావీదు నేనైతే అనే పదం ఎక్కడ వాడుతున్నాడంటే మందిరం కట్టేటప్పుడు. యెరూషలేములో మందిరాన్ని కడుతున్నారు. యెరూషలేములో మందిరం కడుతున్నప్పుడు ఒక రాజుగా ప్రజలందరి కొరకు మందిరం కాబట్టి రాజుగా ఆయన ప్రజలందరికీ ఒక ఆజ్ఞించాడు. మనం దేవుని కొరకు ఒక ఉన్నతమైన మందిరాన్ని కడుతున్నాము కనుక మీరందరూ కూడా బలవంతంగా అయితే కాదు కానీ మనస్ఫూర్తిగా ఏదైనా దేవుని మందిరం కొరకు ఇవ్వాలంటే ఇవ్వాలని అనౌన్స్ చేశాడు. కింద చదువుకున్నాం కదా, నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట. ప్రజలు కూడా ఎలా ఇస్తారంట? మనస్ఫూర్తిగా దేవుని పరిచర్య కొరకు వాళ్ళు ఇచ్చారు. ప్రజలందరూ కూడా మందిరం కట్టడానికి ఇది మనందరికీ సంబంధించిన మందిరం కదా అని మనస్ఫూర్తిగా ఇచ్చారు. ఇక్కడ అందరూ, ఈయన రాజస్థానంలో ఉన్నాడు, అందరినీ ఇవ్వమన్నాడు, అందరు ఇస్తున్నారు. దావీదు కూడా ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? దావీదు అదే అంటున్నాడు, అందరూ ఇవ్వటం కాదు. ఇంకొకటి, దావీదును దేవుడు రాజుగా చేసిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత సంపాదించిన సంపదనలో వెండి బంగారం అంతా ఏం చేశాడంటే పట్టుకొని దేవుని మందిరం కొరకే పెట్టేశాడు. అయ్యా, నేను రాజు అయిన తర్వాత ఇదంతా నేను సంపాదించాను అని పట్టుకొచ్చి అక్కడ పెట్టేసి ఇంకేం చేశాడంటే మందిరం మీద ఉన్న మక్కువ చేత తన సొంత సంపద కూడా ఇచ్చేశాడట. ఇక్కడ అంటున్నాడు, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ ఎలా ఇస్తున్నాను? మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. దావీదు దేవునికి హృదయానుసారుడు ఎలా అయ్యాడంటే కేవలం ఇస్తే ఆయన దేవుడు ఇష్టపడలేదు, ఇవ్వటంలో దేవుడు మాత్రం ఇష్టపడలేదు. ఇవ్వటమే ప్రధానమైంది. అయితే దేవుడు నిజంగా ఎక్కువ ఇచ్చే వాళ్ళని ప్రేమించాలి. ఇక్కడ ఇవ్వటం ముఖ్యం కాదు, ఇచ్చే ఆలోచన ఉండాలి. ఇచ్చే మనిషి ఎలా ఇవ్వాలి? ఇక్కడ మనస్ఫూర్తిగా ఇవ్వటం. దేవుని కొరకు మనం ఏమి ఇచ్చినా అది హృదయపూర్వకంగా ఇచ్చేదై ఉండాలి. అదే దాని నేనైతే. అందరూ ఎలా ఎత్తున్నారో నాకు తెలియదు. అందరూ ఎడుతున్నారో నాకు తెలియదంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆదివారం ఆరాధన కొరకు సమయాన్ని ఇచ్చిన, బైబిల్ తరగతి కొరకు నువ్వు ఏ కానుకనిచ్చినా, సువార్త సభల కొరకు నువ్వు ఏమి ఇచ్చినా అది ఎలా ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది? మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఆదివారం రావటంలో
రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇందులో ఉండే ఆలోచనలు ఏంటంటే, ఇంటి పక్క నుండి కూడా ఆరాధనకు రాలేదంటారు, అందుకు వెళ్తున్నా నేను. మరికొంతమంది అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళకపోతే బాగోలేదని కూడా అందుకే వెళ్తున్నా నేను. మరికొంతమంది ఆయన ఏదో సహాయం చేయించాడు అందుకే వెళ్తున్నాను నేను. ఇలా అనుకుని వస్తే, ఇష్టం లేకుండా వస్తే, మనస్ఫూర్తిగా ఆరాధన చేయకపోతే, మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధనలో ఉండకపోతే, తద్వారా మనం చేసే ప్రయత్నాలకు వేటికి సమాధానం రాదు. నువ్వు దేవుని విషయంలో ఏం చేసినా దావీదులాగా సహాయం కావాలనుకుంటావు. దావీదు గొలియాతు మీదకి ప్రయత్నం చేశాడు. నేను భౌతిక సంబంధంగా కుటుంబ క్షేమాభివృద్ధి కొరకో, పిల్లల కొరకో, ఉద్యోగం కొరకో, ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేస్తున్నాను, నాకు కూడా సమాధానం రావాలి. ఓకే, నీకు సమాధానం రావాలంటే దావీదులాగా నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి. ఏమైనా దేవునికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇవ్వాలి, దేవుని దగ్గరికి వెళ్ళే విషయంలో మనస్ఫూర్తిగా వెళ్ళాలి. అలా నేనైతే యథార్థ హృదయుడనై నేను మనస్ఫూర్తిగా నేను ఇస్తున్నాను అని దావీదు అన్నాడు. ఇచ్చాడు. అలాగే అదే మాట తన హృదయపూర్వకంగా దేవునితో చెప్పగలిగాడు. కాబట్టే దావీదు విషయంలో దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థాయిని కలగచేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి నేనైతే దేవుని విషయంలో ఏమిచ్చినా మనస్ఫూర్తిగానే ఇస్తాననే ఆలోచన మనకుంటుందా? మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి వాడు సంపూర్ణంగా ఇస్తాడు. మనస్ఫూర్తిగా ఇవ్వనటువంటి వాడు ఏం చేస్తాడు? వాడు మనసు ఎలా ఉంటుంది? ఇవ్వాలని లేదు కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఎలా ఉంటుంది అప్పుడు? 10 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ ₹1 వెనక తీసుకుంటాడు. మళ్ళీ ఎందుకు అంటాడు, మళ్ళీ రూపాయి మందులు వేసేస్తాడు, మళ్ళీ రూపాయి. అంటే ఎలా ఉంటుందంటే, దీన్ని ఏమంటారంటే మనస్ఫూర్తిగా ఇవ్వకుండా చంచలమైన మనసుతో ఇస్తా తీసుకుంటా అటు ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఇవ్వనవాడుగా ఉన్నాడు, కొంచెం కొంచెం తీసేసుకుంటా ఉంటాడు. డబ్బుల్లో కనపడద్ది, మరి అది సమయంలో కనపడదా? దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తిరిగి దేవునికి ఇచ్చే దగ్గర కనపడదా? మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి వాడు సంపూర్ణంగానే ఇస్తాడు. అది ఆరాధన కొరకైన సమయమైనా దేవుని కొరకు ఏది ఇచ్చినా సంపూర్ణంగానే ఇస్తాడు. మనస్ఫూర్తిగా ఇవ్వని వాడే ఆలస్యం చేస్తాడు, అలక్ష్యం చేస్తాడు, నిర్లక్ష్యంగా ఇస్తాడు. తద్వారా కయ్యూనిలాగే ఉంటుంది సమాధానం. కయ్యూనికి ఎలాంటి సమాధానం వచ్చింది? అసలు సమాధానమే రాలా. దేవుడు కయ్యూనికి సమాధానమే ఇవ్వలేదు కనుక అతని మనస్సు పాడైపోయి ఆ తర్వాత ఎంత భ్రష్టుడైపోయాడు. దావీదైతే అలా కాదు. దేవా, నేను నీకు ఏమి ఇచ్చినా యథార్థంగా హృదయపూర్వకంగా నేను ఇస్తున్నాను. ఎప్పుడైతే దావీదు యథార్థంగా హృదయపూర్వకంగా దేవుని కొరకు ఇచ్చాడో అప్పుడు ప్రజలు కూడా ఏం చేశారంట? వాళ్ళు కూడా యథార్థంగా మనస్ఫూర్తిగా దేవుడికి ఇవ్వటాన్ని బట్టి చూసి చాలా సంతోషించారంట. రాజు కాబట్టి ప్రజల విషయంలో అది చూపించాల్సి వచ్చింది. తండ్రి కాబట్టి మన పిల్లల విషయంలో దాన్ని చూపించాలి కదా. తల్లి కాబట్టి మన పిల్లల విషయంలో దాన్ని చూపించాలి కదా. అప్పుడు కదా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చేటువంటి భయం, ప్రేమను, విశ్వాసతను కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. ఇది లేదు. నేనైతే దావీదులాగా ఇప్పుడు నేను ఉండను అనుకుంటే నీ ప్రయత్నాలలో దావీదు లాంటి పని, దావీదు లాంటి ప్రతిఫలం మన కుటుంబాల్లో మనం చూడలేం. చూసామనుకుంటాము కానీ అది మరలా శాశ్వత కాలం నిలబడదు. ఇలా లేకపోతే దావీదులా లేకపోతే ఆలోచించండి. నేనైతే ఏలీలాగే బతుకుతున్నాను, నేనైతే దావీదులాగే బతుకుతున్నాను అని మీరు మనస్ఫూర్తిగా చెప్పగలిగితే సంతోషమే. ఇంకా నేనైతే దావీదులాగా లేను, నేనైతే ఏలియాగా లేను అంటే ప్రార్థనకు సమాధానం కష్టమే. నీ ప్రయత్న ఫలాన్ని పొందటం కూడా చాలా కష్టతరంగానే ఉంటుంది. ఇదే పదాన్ని వాడిన 3వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడేటువంటి ఆ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, పౌలు గారు గురించి మాట్లాడాలి అంటే, పౌలు తన జీవిత ప్రయాణాల యందు పౌలు దగ్గర మనం ఏమి నేర్చుకుంటామంటే, పౌలు గారు తీసుకున్న నిర్ణయం చేత, పౌలు గారు చేసే ప్రతి పనిలో, ప్రయాణాల్లో పౌలు గారికి దేవుడు ఎంతో భద్రత ఇవ్వట్టుకుంటూ వచ్చాడు. పౌలు దగ్గర దేవుని భద్రతను మనం చూడగలం. దేవుడు పౌలును ఎంతలా భద్రపరచాడో చూడగలం.
పౌలు చేసే ప్రయాణాల్లో, పౌలు చేసినటువంటి ప్రతి మంచి పనిలో అతనికి భద్రత దేవుడు ఇస్తా వచ్చాడు. అంటే పౌలు గారి విషయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి ఇది పౌలుకు మాత్రమే అంత భద్రత ఎందుకు ఇచ్చాడంటే, కొరింథీ పత్రికకి వెళ్దాం చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా, ఆపదల్లోనూ, దొంగల వలనైనా, ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైనా, ఆపదల్లోనూ, అన్యజనుల వలనైనా, ఆపదల్లోనూ, పట్టణం వలన, ఆపదల్లోనూ, అరణ్యములో, ఆపదలోను, సముద్రములో, ఆపదలోను, కపట సహోదరులలో, ఆపదలలో నుంటిని. ఇందులో మరలా 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 వచ్చిన పదం ఏంటి? ఆపదలలో, 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 ఆపదలలో ఉన్నాను. ఆపద వచ్చింది కానీ ప్రమాదం కలగలేదు. ఎందుకు కలగలేదు పౌలు గారికి? దేవుడు అతనికి ఏం కలగజేశాడో తెలుసా? తగినటువంటి రక్షణ అనగా భద్రతను కలగజేశాడు. పౌలు గారికి దేవుడు అంత భద్రత ఇచ్చాడు. చాలాసార్లు నదుల్లో ఆపదల్లో పడ్డాడు, సముద్రాల్లో ఆపదల్లో పడ్డాడు, దొంగల వల్ల ఆపదల్లో పడ్డాడు, స్వజనుల వల్ల ఆపదల్లో పడ్డాడు, అనుజనుల వల్ల ఆపదల్లో పడ్డాడు, ఇంకా ఆయన సహోదరుల వల్ల ఆపదల్లో పడ్డాడు. ఎన్ని ఆపదలు వచ్చినా మీకు చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం చేయాలంటే, పౌలు గారు సముద్రంలో వాడ పగిలిపోయి ఒక రోజంతా చెక్కలు పట్టుకొని ఈత కొట్టాడు. అతను చచ్చిపోయాడా? సముద్రంలో ఒక రోజంతా ఉండిపోయిన చెక్క పట్టుకొని అతనికి ఏ ఆపద కలగలేదు. ఇంకా పౌలు గారికి ప్రమాదం కలిగిన సందర్భాలు మీరు చెప్పండి. పౌలు గారికి ఏం కరిచింది? ఒక పాము కరిచింది. పౌలు గారికి అత్యంత ప్రమాదకరమైన విషసర్పము కరిచినా అతను ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. అలాగే లుస్త్రా అనే ప్రాంతంలో ప్రజలందరూ వచ్చి పౌలు గారిని రాళ్లతో కొట్టేశారు. చచ్చిపోయాడు అనుకుని ఊరు అతలకి ఇచ్చేశారు. తెల్లారి ప్రొద్దున్నే లేచి వాక్యం చెప్పాడు. అంటే అతనికి ఏం కలగనివ్వల దేవుడు? ఆపద కలగనివ్వల. అంటే ప్రయాణంలో కానీ, స్వజనుల వల్ల కానీ, అన్యజనుల వల్ల కానీ, నదుల వలన కానీ, లేకపోతే సహోదరుల వలన కానీ, దొంగల వలన కానీ, పట్టణంలో కానీ ఏ విధమైన చేతనని అతనికి ఆపద కలిగిన ప్రమాదాన్ని దేవుడు కలగకుండా కాపాడాడు. అంటే పౌలు గారు నేనైతే అనేది ఒక విషయంలో దేవుని దగ్గర నిర్ణయం తీసుకున్నాడు. అందుకే అతనికి దేవుడు ఆ భద్రత ఇచ్చాడు. అందరిని ఎందుకు కాపాడలేదు? మరి యోనా కూడా సముద్రంలో పడ్డాడు, ఎందుకు కాపాడబడలేదు? చేప ఎందుకు మింగేసింది వచ్చి? అంటే పౌలు గారు తీసుకున్న ఒక నిర్ణయం యోనా తీసుకోలేదన్నమాట. తద్వారా అతను నాశనం చేయబడ్డాడు కదా. మరి పౌలు గారు కూడా ఇన్ని ఆపదలు వచ్చినా అతనికి భద్రత కలిగిందంటే దేవుడు అంత భద్రతను పౌలు గారి విషయంలో కలగచేసి ఆపద కలిగిన ప్రతిసారి అతనికి ప్రమాదం కాకుండా ఘనత వచ్చేది. తెలుసా? పాము కరిచినప్పుడు అందరూ ఏమన్నారంటే, ఎంత దుర్మార్గుడు ఆకపోతే పాము కరిచింది అన్నాడు. కొంచెంసేపటికి అతని శరీరం వాయలేదు, విషం అతనికి శరీరానికి ఎక్కలేదు, పడిపోలేదు. నార్మల్గా ఉండేప్పటికి అందరూ ఏమన్నారు తెలుసా? ఇతను మనిషి కాదు దేవుడు అని మాట్లాడారు. అంటే ఆపద కలిగిన దేవుడు చిన్న భద్రతను బట్టి అతని ఘనత వచ్చింది తప్ప ప్రమాదం రాలేదు. అలా దేవుడు పౌలును మాత్రమే అంత భద్రత కలగచేయటంలో గల కారణం ఏంటంటే ఆయన ఒక పదం వాడాడు. వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే ఆ పదం ఏమనగా అపోస్తుల కార్యగ్రంథములో 21వ అధ్యాయము 13వ వచనములో పౌలు గారు వాడిన పదం చూడండి. 21:13 అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 13. చూడండి, ఇక్కడ పౌలు ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్ద చేసిదిరేరా ఏమన్నాడు ఇక్కడ? నేనైతే. మళ్ళీ సేమ్ అదే పదం ఇక్కడ. ఏలియా వాడాడు నేనైతే, దావీదు వాడాడు నేనైతే, ఇప్పుడు పౌలు గారు వాడుతున్నాడు నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబట్టుకు మాత్రమే కాదు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఇది ఆయనకు కలిగిన ప్రతి ఆపదలో అతన్ని కాపాడింది. ఏది? నేనైతే. ఏ విషయంలో?
ఇక్కడ పౌలు గారు యెరూషలేము వెళుతుంటే అందరూ ఏడుస్తున్నారంట. మామూలుగా అట్లా గొంతులు బదులుకొని ఏడుతున్నారు. అయ్యా, నువ్వు కనుక యెరూషలేము వెళితే నాకు తెలిసి యెరూషలేములో వాళ్ళు నిన్ను కొట్టేస్తారు, జైల్లో పడేస్తారు అని వాళ్ళు యెరూషలేము వెళ్ళొద్దని గుండెలు బాదుకుంటున్నారు. వెళితే నీకు ప్రమాదం కలుగుతుంది, నీ దేహానికి గాయాలు అవుతాయి, నువ్వు చెరసాల్లో పడిపోతావు, వెళితే నీకే నష్టం, వెళితే నీకే నష్టం అంటున్నారు. వెళితే నీకే నష్టం అన్నప్పుడు పౌలు గారు వాళ్ళందరూ చెబుతుంటే విని భయపడి మానేశాడా, వెళ్ళాడా? ఏం చేశాడు? పౌలు గారు అంటాడు, నేను వెళ్తే ఏమవుతుందని భయపడుతున్నారు మీరు? ఏమవుద్ది? వాళ్ళు చెప్పారు, అయితే చెరసాల్లో వేసేస్తారు, లేదా కొరడాలతో కొడతారు. కాబట్టి నువ్వు వెళితే జైలుగా బాలన్న అయిపోతావు, వెళితే దెబ్బలన్నా తింటావు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? మీరైతే నాకు దెబ్బలు తగులుతాయేనో, జైల్లో పెట్టేస్తారనో మానేయమంటున్నారు. నేనైతే ఏం నిర్ణయం తీసుకున్నాను తెలుసా? చెరసాల్లో ఇవ్వటానికి కాదు, చావటానికి రెడీగా ఉన్నా. నేనైతే ప్రభువు నిమిత్తము చనిపోవటానికైనను సిద్ధంగా ఉన్నాను. అది పౌలు గారి నిర్ణయం. దేవుని కొరకు, దేవుని పని కొరకు ఉద్యోగం పోతుందా, డబ్బులు పోతాయా, బంధుత్వం పోతుందా, మాట పోతుందా అనే దగ్గర కాదండి. చాలామంది ఆదివారం అనగానే ఉద్యోగ విషయంలో సమస్య, ఆదివారం అనగానే బంధువుల దగ్గర మాట వస్తుందేమో, ఆదివారం అనగానే మాట పోతుందేమో, ఇక్కడిక్కడ పోతాయి అనుకుంటారు అందరూ. పౌలు గారితో అదే అన్నారు వాళ్ళు, నువ్వు అక్కడికి వెళ్తే కనుక ఇవి పోతాయి నీకు, అక్కడికి వెళ్తే కనుక ఈ సమస్యలు నీకు వస్తాయి అంటే పౌలు గారు ఒకటే అన్నాడు, భౌతిక సంబంధంగా జైలుకి వెళ్ళటము, పేరు పోవటము, గౌరవ పోవటము కాదు, నేనైతే డిసైడ్ అయ్యింది ఏంటంటే చచ్చిపోయినా మంచిదే అని వెళ్తున్నాను నేను అన్నాడు. ప్రభువు కొరకు నేను చనిపోయినా మంచిదే, దానికి రెడీ అయిపోయి నేను అన్నాడు. అది పౌలు గారిని కాపాడింది. ఏది? ప్రభువు కొరకు చనిపోవటానిక నేను సిద్ధంగా ఉన్నానని పౌలు మాట్లాడాడు కాబట్టి అతనికి చావు రాకుండా దేవుడు తప్పించుకుంటా వచ్చాడు. పౌలు తరచుగా అదే అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావు అయితే నాకు లాభం అన్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు రాణిస్తాడు? యేసుక్రీస్తు ఒక మాట అంటే తెలుసా? నా నిమిత్తము నీ ప్రాణము కూడా పోగొట్టుకుంటే నేను దాన్ని నీకు ఇస్తాను, నీ ప్రాణము కొరకు నువ్వు నన్ను వదులుకుంటే అది పోతుందని చెప్పాడు. పౌలు గారు ఫాలో అయింది కూడా అదే. ఒకటే అంటాడు ఇక్కడ, నేనైతే అందరి గురించి నాకు తెలియదు. చాలామంది దేవుని విషయంలో ఆగిపోవడం గల కారణాలు చాలా చిన్న చిన్న కారణాలు. ఏంటవి? వర్షం వస్తుంది, కొత్త షూ పాడైపోతాయి, ఎండేస్తుంది, తలనొప్పి వస్తుంది అని చిన్న చిన్న కారణాలే మనల్ని ఆపేస్తున్నాయి. కానీ పౌలు గారికి మరణం కూడా ఆపలేదు. అందుకే అతనికి దేవుడు అంత భద్రత ఇచ్చాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇక్కడ ఎన్ని రాశాడు? అక్కడ ఆపదలు ఆపదలు అంటే ఆపదలు వస్తానే ఉన్నాయి, కానీ దేవుడు అతనికి అపాయం కలగనివ్వలేదు. ఆపదలు వస్తానే ఉన్నాయి, దేవుడు అతనికి అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తానే వచ్చాడు. మరి దేవుడు కూడా మనల్ని కాపాడాలని ప్రార్థన చేసే మనం పౌలు గారు లాగా నిర్ణయం తీసుకునే ప్రార్థన చేస్తామా? ప్రతిదానికి ప్రార్థన చేస్తా, దేవా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నాకు భద్రతనివ్వు అని ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు పౌలుకి లాగా నిజంగా నేనైతే పౌలుకి లాగా నిర్ణయం తీసుకునే బతుకుతున్నానని చేయగలవా? ఇప్పుడు చెప్పండి, ఈ మూడింట్లో మనం ఎవరం? నేనైతే ఏలియా అని చెప్పగలరా? నేనైతే దావీదు అని చెప్పగలరా? నేనైతే పౌలు అని మనం చెప్పగలమా? కానీ వాళ్ళకు జరిగిన కార్యాలు జరగాలనుకుంటున్నారు కదా, ప్రార్థన చేస్తున్నావు ఏలియాకు సమాధానం రావాలని, దేవుణ్ణి అడుగుతున్నావు దావీదులా కార్యం జరగాలని, దేవునికి ప్రార్థన చేస్తున్నావు దేవుడిని కుటుంబాన్ని కాపాడాలని. మరి కాపాడాలంటే పౌలుని కాపాడినట్టు నీ కుటుంబాన్ని కాపాడాలి, దావీదుని హెచ్చించినట్టు దేవుడిని హెచ్చించాలి, ఏలియాకు సంబంధించినట్టు దేవునికి సమాధానం ఇవ్వాలంటే నీవైతే వాళ్ళకలాగా ఉన్నావా అనేదాన్ని మనం ప్రశ్నించుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. మీరు చెప్పకపోయినా నేను చెప్పే సమాధానం ఏంటంటే, మనమైతే ఈ ముగ్గురికిలాగా ఉందాం అనుకుంటాం, చివరికి ఈడికిలాగా ఉంటాం. ఎవరికిలాగా అనుకునేదేమో అలాగా, ఉండేదేమో ఇలాగా. వీడు కూడా అదే పదం ఆడాడు తెలుసా? ఎవరు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో
తప్పినటువంటి కుమారుడుగా పిలువబడుతున్న చిన్న కుమారుడు అదే పదాన్ని వాడాడు. చూడండి, లోకాసువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉంది. మొదలెట్టాడు ఈసారి ఏమట, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఈ పదం బాగుంది ఇక్కడ. నేనైతే ఏమవుతాడట, ఆకలితో నేను చచ్చిపోతాననే పదాన్ని ఇక్కడ వాడాడు. వీడికి ఆప్షన్ ఏంటి? బుద్ధి లేనివాడు. ఏం లేదు వీడికి, బుద్ధి లేనటువంటి వాడుగా ప్రవర్తించిన వ్యక్తిగా వీడి ఇక్కడ మనం చూస్తున్నాం. బుద్ధి లేని వాడుగా ప్రవర్తించాడు కాబట్టే వీడి పరిస్థితి ఎంత దౌర్భాగ్యకరంగా మార్చబడిందంటే, తినటానికి తిండి లేదు, వేసుకోవటానికి బట్టలు లేవు, పందులు పొట్టు తినటానికి వెళ్ళినా దొరకలేదు అడిగి. అసలు ఎలా బతకాలి చెప్పాలంటే, ఈ తప్పిపోయినటువంటి ఈ చిన్న కుమారుడు లైఫ్ ఎలా ఉండాలి ఒక మామూలుగా చెప్పాలంటే, ఆడే చెప్పాడు, నా ఇంట్లో మా అన్నయ్యకి కాదు, నా ఇంట్లో కూలి పని చేసేవాళ్ళు కూడా కడుపుని తింటారు. ఎవరింట్లో? వాడి తండ్రి దగ్గర కూలి పని చేసుకునే వాళ్ళు సహితము కూడా కడుపు నిండా అన్నం తింటారంట. మరి వీడి బతికెందుకు అలా ఆగిపోయింది? ఇంట్లో పనివాడే అంత చక్కగా భోజనం చేస్తున్నాడు, కొడుకైన వీడు ఇంకెలా ఉండాలి? అప్పుడు ఎలాంటి జీవితం వాడికి ఉంటుంది? ఎలాంటి జీవితాన్ని దేవుడు డిజైన్ చేసి ఉంటాడు? మరి అంత మంచి భవిష్యత్తును దేవుడు డిజైన్ చేస్తే, అంత మంచి భవిష్యత్తు దేవుడు డిజైన్ చేస్తే ఇంత నాశనకరంగా ఎందుకు అయిపోయింది? కేవలం వాడి బుద్ధి సరి లేకపోవటాన్ని బట్టి, వాడు బుద్ధి సరి చేసుకోకపోవటాన్ని బట్టి. అంటే ఏం చూసుకున్నాడో తెలిసి వాడు ఫస్ట్ ఒక తండ్రికి రెండో కొడుకుగా ఉన్నాడు. అతనికి వచ్చినటువంటి మొదటి జబ్బు ఏంటంటే స్వార్థం. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా బతుకు నేను బతుకుతాను, నాకు నచ్చినట్టు బతుకుతాను, నాకు ఎవరితోనూ సంబంధం లేదు, ఒక తండ్రితో కూడా నాకు సంబంధం అవసరమే లేదు. ఇక్కడ తండ్రి అంటే ఎవరు? దేవుడు. తండ్రి అనగా ఎవరు? తండ్రి దేవుడు. ఇప్పుడు కొందరు వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి, ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టో, ఉన్నటువంటి చదువుని బట్టో, ఉన్న ఉద్యోగాన్ని బట్టో, ఉన్నటువంటి ఆర్థిక సంపదను బట్టో ఏమంటున్నారంటే, స్వార్థం, నాకు దేవుడితో పని లేదు, ఆరాధనతో పని లేదు, సంఘంతో పని లేదు, సహవాసంతో పని లేదు, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. సేమ్ వాడు అలాగే అనుకున్నాడు. వాడు తండ్రి దగ్గరికి వెళ్ళి స్వార్థంతో నేను నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి పూర్తిగా దేవునిని మర్చిపోయే ప్రయత్నం చేశాడు. అంటే దేవుడు అంటే ఎవరెక్కడ? తండ్రి విషయంలో అంటే తండ్రికి కనపడనంత దూరం వెళ్ళిపోయాడు, తండ్రికి అందనంత దూరం వెళ్ళిపోయాడు. కేవలం ఐశ్వర్యాన్ని బట్టి వెళ్ళిపోయాడు, తండ్రికి అందనంత దూరం వెళ్ళిపోయాడు. దేవుని మీద ఆధారపడలేదు. నాకున్న దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఉండగలను అనుకున్నాడు వాడు. కానీ తండ్రికి దూరం అయితే, ఏలియాలాగా ప్రార్థనా జీవితం లేకపోతే, దావీదుకులాగా మనస్ఫూర్తిగా దేవునికి నువ్వేమి ఇవ్వలేకపోతే, పౌలుకులాగా దేవుని కొరకు బ్రతికే దినాలు నీ బ్రతుకులో లేకపోతే, దేవుని కొరకు బ్రతికే దినాలంటే వారానికి ప్రధానంగా మనకి ఎన్ని రోజులు దేవుని కొరకు ఉండే సమయం ఉంటుంది? కనీసం ఆదివారం అనే కూడా ఇవ్వలేకపోతున్నాం మనం, బైబిల్ తరగతులకు కూడా ఇవ్వలేకపోతున్నాం మనం. ఇక్కడ కారణం ఏంటంటే స్వార్థం. నాది నేను చూసుకోగలను, నాది నేను చేసుకోగలను, నాకు ఎవరితో సంబంధం అక్కర్లొద్దని చెప్పి ఒక మంచి భవిష్యత్తు దేవుడు నిర్ణయిస్తే చేతులారా భవిష్యత్తుని పాడు చేసుకున్నాడు. పాడు చేసుకున్నవన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి అనుకున్నాడు. ఇప్పుడు నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నా బ్రతుకు నేను బ్రతకగలను, ఐఎమ్ హ్యాపీ అనుకున్నాడండి. కానీ దేవుడు లేకుండా జీవితం సంతోషంగా ఉంటుందా? ఎంత మంచి భూమి అయినా నీళ్ళు లేకపోతే మొక్క ఎలా ఉంటుందో, దేవుడు లేకపోతే బ్రతుకంతే, దేవుని దూరం అయితే బ్రతుకంతే. అలా అనుకుని వెళ్ళాడు. తక్కువ టైం వాడికి బుద్ధి వచ్చేలోపు పోయిందంతా. మధ్యలో వచ్చినా బాగుండేది, మధ్యలో వస్తే ఏమయ్యేది చెప్పండి?
1,00,000 పట్టుకుని వెళ్ళిపోయాడు. 50,000 ఖర్చు అయిన తర్వాత బుద్ధి వచ్చింది ఆడికి. ఇంటికి ఎలా వచ్చేవాడు? ఏసీ కారు బుక్ చేసుకుని వచ్చేవాడు కదా. 50,000 ఉంటే బుక్ చేసుకుని వచ్చేవాడు. కానీ చివరి రూపాయి పోయేదాకా బుద్ధి రాలాడికి. రావటానికి చెప్పులు లేవు, తినటానికి తిండి లేదు, కట్టింగ్ చేసుకునే డబ్బులు లేవు. ఎంత నీచమైన పరిస్థితుల్లో రావటం ఫలితం చేసాడు చూడండి. ఎందుకంటే వాడికి నేనైతే ఇలా ఎందుకు అయిపోయాననే పదం అప్పుడు వచ్చింది. అప్పుడు అన్నాడు, నా ఇంటి దగ్గర అందరు ఎంత బాగుంటారు, అందరూ ఎంత సమృద్ధికరంగా భోజనం చేస్తారు, నేనైతే ఇక్కడ ఈ బాధపడుతున్నానని ఏడ్చాడండి. కాబట్టి ఇప్పుడు ఈ నలుగురిలో మనం చూస్తే మన జీవితం ఎలా ఉంటుందో అనేది నువ్వైతే ఎలా ఉన్నామనే దాని మీద నిర్ణయించిందనమాట ఉంటుంది. నేనైతే అనే దాని దగ్గర నువ్వేమవుతావో ఇక్కడ మనం తీసుకునేటువంటి పేరు మీద ఆధారపడి ఉంటుంది. మీ మనస్సాక్షిని మీరు అడగండి. తప్పిపోయినటువంటి కుమారుడిలాగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావా? పౌలుకులాగా భద్రతను చూడగలుగుతావా? దావీదుకులాగా ఆశీర్వాదం పొందగలుగుతావా? ఏలియాలాగా ప్రార్థన బలాన్ని చూడగలుగుతావు అనేది, నువ్వేమవుతావు అనేది నేనైతే అనే దానికి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్. నేను చెప్పేది ఏంటంటే, మీ నోట్స్లో ఈ పాట రాశారు కదా, కింద మీరు రాసుకోండి నేనైతే అనేది ఏంటనేది. 4 పేర్లు ఒక పేరు రాసుకోండి. మీరు రాసుకోకపోయినా దాన్ని దేవుడు మీకు చూపిస్తాడు. రాసుకుంటే బుద్ధి వచ్చిందని అర్థమవుద్ది మనకి. అర్థమైందా? అలా దేవుని వాక్యంలో బలపరచబడదాం. ప్రార్థనలో ఎలాంటి సమాధానం పొందుదాం. జీవితంలో దావీదులాగా ముందుకెళదాం. పరిచర్యలో పౌలుకులాగా మనం జీవిద్దాం. దేవుని కృప మనందరికీ తోడైనది గాక. ఆమేన్. ఈ మాటలు ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని